నిన్న ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్లో ఇచ్చిన స్పీచ్ విన్న తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక భయం స్టార్ట్ అయింది, ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నిన్న ఆయన ఇచ్చిన స్పీచ్ పొలిటికల్ స్పీచ్ కాదు. ఆయన రాబోయే రోజుల్లో ఒక ఎమర్జెన్సీ రాబోతుంది, ఎకనామిక్ అండ్ ఫ్యూయల్ క్రైసిస్ రాబోతుంది అన్నట్టుగా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని ఇచ్చినట్టు అనిపించింది. మోడీ గారు తన స్పీచ్లో ఎక్కువగా బంగారాన్ని కొనకండి, విదేశాలకు ట్రిప్పులకు వెళ్ళకండి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్నే ప్రిఫర్ చేయండి, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా పెట్రోల్ డీజిల్ని వాడండి అన్నట్టుగా మాట్లాడారు. ఇలాంటి స్పీచ్ జనరల్గా ఏదైనా ఎమర్జెన్సీ రాబోతుంది అనే సందర్భంలో ఇస్తారు. అండ్ దేశ ప్రధానమంత్రి ఇలా మాట్లాడడం నిజంగా ప్రజల్ని కాస్త భయాందోళన గురి చేసింది. అయితే మోడీ గారు ఇలా ఎందుకు మాట్లాడారు? మోడీ గారు తన స్పీచ్ ద్వారా ప్రజలకు ఇవ్వాలి అనుకుంటున్న సందేశం ఏంటి? నిజంగా అతిపెద్ద ఫ్యూయల్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ రాబోతుందా? రండి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తూ ఉంటాయి. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. నిన్న అంటే మే 10వ తేదీన మోడీ గారు హైదరాబాద్కి వచ్చారు. ఆయన స్పీచ్ ఇస్తూ వెస్ట్ ఏషియా క్రైసిస్ గురించి, అంటే అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడారు. ఇది పొలిటికల్ స్పీచ్ కాదు. కరోనా సమయంలో మోడీ గారు ఎలాగైతే ప్రజలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారో ఈ స్పీచ్ నాకు ఆ విధంగా అనిపించింది. ఇది ఒక రకంగా పబ్లిక్కి చిన్నపాటి వార్నింగ్ లాంటిది. రాబోయే రోజుల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాబోతున్నాయి అని చెప్పినట్టుగా ఉంది. విషయం ఏమిటంటే అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల ఎకానమీస్ అన్నీ సఫర్ అవుతున్నాయి. ప్రజెంట్ ఈ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రావాల్సిన ఆయిల్ కంప్లీట్గా ఆగిపోయింది. మీ అందరికీ తెలుసు, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని ఒకవైపు నుంచి ఇరాన్, ఇంకో వైపు నుంచి అమెరికా బ్లాక్ చేసేసాయి. సో ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు రావాల్సిన ఆయిల్ కంప్లీట్గా ఆగిపోయింది. ఈ యుద్ధం స్టార్ట్ అయి 72 రోజులు దాటిపోయాయి. ఆల్రెడీ చాలా దేశాల దగ్గర ఆయిల్ రిజర్వ్స్ అయిపోతున్నాయి. ఈవెన్ ఇండియా దగ్గర కూడా సేమ్ పరిస్థితి. మన దగ్గర ఎన్ని రోజులు ఆయిల్ రిజర్వ్స్తో ప్రజల అవసరాల్ని తీర్చారు, అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆయిల్ కూడా అయిపోతూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక క్రైసిస్ క్రియేట్ కాబోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే మెయిన్ దేశాల నుంచి ఆయిల్ బయటకు రాకుండా ఇరాన్, అమెరికా బ్లాక్ చేసేసాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ డిమాండ్ ఉంది, కానీ సప్లై లేదు. సప్లై తక్కువగా ఉండడంతో $70 ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రైస్ $126కి చేరింది. దీని కారణంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ప్రైస్ పెరిగితే మిగతా అన్ని వస్తువుల ప్రైజెస్ పెరుగుతాయి. ఎందుకంటే ఈ ఆయిల్ నుంచే పెట్రోల్, డీజిల్ వస్తుంది. ఆ పెట్రోల్, డీజిల్ని ఉపయోగించే షిప్పులు, ట్రక్కులు, ఏరోప్లేన్ ద్వారా వస్తువులు మన దగ్గరికి వస్తాయి. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, ఏవియేషన్ కాస్ట్ పెరుగుతుంది, లాజిస్టిక్ కాస్ట్ పెరుగుతుంది. దాంతో మనం ప్రతిరోజు ఉపయోగించే వస్తువుల ప్రైజెస్ కూడా పెరుగుతాయి. దీన్ని ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే మన దేశానికి బయట జరుగుతున్న గ్లోబల్ సిచ్యువేషన్ కారణంగా మన దేశంలో ఇన్ఫ్లేషన్ క్రియేట్ అవ్వడం. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంతో మనకు ఎటువంటి సంబంధం లేదు, బట్ స్టిల్ దానివల్ల మనం సఫర్ అవుతున్నాము. దీన్నే ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇక మోడీ గారి స్పీచ్ విషయానికి వస్తే ఆయన ముందుగా చెప్పింది ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రిఫర్ చేయండి అని. ఇలా ఎందుకు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీటింగ్ కోసం కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ప్రతిదీ ఇంట్లోనే జరిగిపోతుంది. కాబట్టి ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది అండ్ మన డిజిటల్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పెట్రోల్, డీజిల్ కన్జంప్షన్ తగ్గుతుందో రోడ్లపైన ట్రాఫిక్ తగ్గుతుంది అండ్ మనము ఆయిల్ని మ్యాక్సిమం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఆ ఇంపోర్ట్ని కూడా మనం తగ్గించవచ్చు. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎక్కువగా ఫ్యూయల్ని మనం వాడము. దాంతో మన దగ్గర ఆయిల్ డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు మనం ఆయిల్ ఇంపోర్ట్ని తగ్గించవచ్చు. నిజం చెప్తున్నాను, మనం ఆయిల్ ఇంపోర్ట్స్ని కొద్దిగా 1-2% తగ్గించిన బిలియన్స్ ఆఫ్ డాలర్లు సేవ్ చేయవచ్చు. అందుకే మోడీ గారు ఈ విషయాన్ని చాలా పర్టికులర్గా మెన్షన్ చేశారు. మోడీ గారు చెప్పిన రెండవ విషయం, దయచేసి ఈ టైంలో ఎక్కువగా బంగారం కొనకండి అని. బంగారం ఎందుకు కొనకూడదు అంటే మీ అందరికీ తెలుసు, ఇండియా గోల్డ్ యొక్క బిగ్గెస్ట్ ఇంపోర్టర్. అంటే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దగ్గర గోల్డ్ ఎక్కువగా లేదు, మనం బయట దేశాల నుంచే తీసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే దాన్ని మనం కొంటున్నాము. మనం కొనేటప్పుడు డాలర్స్ ఖర్చు చేస్తాం, అంటే మన దగ్గర ఉన్న డాలర్స్ని మనం ఖర్చు చేసేస్తున్నాం. అండ్ మన ఇండియాలో కొనే గోల్డ్ ఎక్కువగా కమర్షియల్ యూస్ కోసం కాదు, మనం వాటిని దాచుకుంటాం. సో అది మన దేశ డెఫిసిట్ని ఇంక్రీజ్ చేస్తుంది.
దాంతోపాటు ఇది డాలర్ని స్ట్రాంగ్ చేసి మన రూపీని వీక్ అయ్యేలా చేస్తుంది. మనం ఎంత ఎక్కువగా బయట దేశాల నుంచి వస్తువుల్ని డాలర్స్ పెట్టి ఇంపోర్ట్ చేసుకుంటామో మన రూపీ అంతగా వీక్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కువగా ఆయిల్, ఎలక్ట్రానిక్ వస్తువులు అండ్ డిఫెన్స్ వస్తువులు, గోల్డ్, ఫర్టిలైజర్, ఎడిబుల్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే మన దేశంలో ఇవి ఎక్కువగా దొరకవు. సో వీటిని కొనడానికి మనం ఎక్కువగా డాలర్స్ని ఖర్చు చేస్తాం. మనం ఎంత ఎక్కువగా డాలర్స్ని ఖర్చు చేస్తే మన రూపీ అంత వీక్ అవుతుంది. మన రూపీ వీక్ అయితే వస్తువులు మరింత ఎక్స్పెన్సివ్ అవుతాయి, మన ఇంపోర్ట్స్ కూడా ఎక్స్పెన్సివ్ అవుతాయి, దేశంలో ఇన్ఫ్లేషన్ వస్తుంది, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన ప్రెజర్ పెరుగుతుంది. వీటితో పాటు మోడీ గారు ఎడిబుల్ ఆయిల్ గురించి, ఫర్టిలైజర్ గురించి కూడా మాట్లాడారు. అలా ఎందుకు అంటే మనం పామ్ ఆయిల్ని, సన్ఫ్లవర్ ఆయిల్ని, అలాగే ఫర్టిలైజర్స్ అంటే పొలాల్లో ఉపయోగించే ఎరువుని బయట దేశాల నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. వీటి ఇంపోర్ట్స్ని కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో వీటిని మెన్షన్ చేశారు. మోడీ గారు ఇక్కడ చాలా సైలెంట్గా ప్రజలకు ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తూనే దాన్ని నేషనలిజం, ఎకనామిక్ రెసిలియన్స్, సస్టైనబిలిటీతో కనెక్ట్ చేశారు. అంటే ఒక్కసారిగా ప్రజలకు మీరు బంగారం కొనకండి, బయట ట్రావెల్ చేయకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఎక్కువగా పెట్రోల్ డీజిల్ని వాడకండి అని చెప్తే ప్రజలు భయపడిపోతారు. అందుకే ఈ మెసేజ్ని చాలా సాఫ్ట్ మేనర్లో చెప్పారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బయట దేశాలకు వెకేషన్కి వెళ్ళకూడదు అని చెప్పారు కదా, దాంతో ప్రాబ్లం ఏంటి అని. దాంతో ప్రాబ్లం ఏమిటంటే మనం ఫారెన్ కంట్రీస్కి వెకేషన్కి వెళ్ళినప్పుడు మన డబ్బు మొత్తాన్ని బయట కంట్రీలో ఖర్చు చేస్తాం, అది కూడా డాలర్స్లో చేస్తాం. ఉదాహరణకి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మనం ఆ కంట్రీకి చెందిన ఎయిర్లైన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో దానికి డబ్బు పోతుంది. అలాగే అక్కడికి వెళ్ళి రకరకాల వస్తువులు షాపింగ్ చేస్తూ ఉంటాం, అక్కడ మన డబ్బు డాలర్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ చాలామంది ఓవర్సీస్ వెడ్డింగ్ చేసుకుంటారు. బాగా డబ్బున్న వాళ్ళు మిలియన్స్ పెట్టి బయట దేశాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దానివల్ల ఇండియాకు ఎటువంటి ఉపయోగం లేదు. అలా చేయకూడదు అని చెప్పట్లేదు, కానీ ప్రజెంట్ క్రైసిస్ నడుస్తుంది కాబట్టి 1 సంవత్సరం వరకు వాటిని అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ మోడీ గారి ఇంటెన్షన్. అలాగే మీరు గమనించారా, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగాయి. $70 పర్ బ్యారెల్గా ఉన్న ఆయిల్ ప్రైస్ ఇప్పుడు $130 పర్ బ్యారెల్గా మారింది. ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ప్రైస్ కూడా పెరగాలి కదా. అలా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాలు పెరిగాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, అమెరికా, యూరోపియన్ దేశాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ప్రైజులు పెరిగాయి. కానీ మన ఇండియాలో పెరగలేదు. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే మన గవర్నమెంట్ కావాలని ప్రజల్ని ప్రెజర్ చేయకూడదు అని ప్రైజ్ని పెంచలేదు. కానీ గవర్నమెంట్ ప్రైస్ పెంచకపోవడం కారణంగా మన ఆయిల్ కంపెనీస్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం భారీగా లాసెస్ని ఫేస్ చేస్తున్నాయి. ఈ లాసెస్ని మళ్ళీ గవర్నమెంటే కంపెన్సేట్ చేయాలి. గవర్నమెంట్ ఆ డబ్బుని ఈ కంపెనీస్కి ఇవ్వాల్సి ఉంటుంది. గవర్నమెంట్ డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది? ఎట్ ద ఎండ్ అది మన డబ్బు, మనం ట్యాక్స్ రూపంలో ఇచ్చిన డబ్బు. ప్రజెంట్ మనకు ₹100 పెట్రోల్ దొరుకుతుంది అనుకుంటే దాని యాక్చువల్ ప్రైస్ 120 ఆర్ 130 వరకు ఉండాలి. ఇక్కడ 20 ఆర్ 30 రూపాయలు గవర్నమెంట్ లాస్ అవుతుంది. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం మనకు తక్కువ ధరకు పెట్రోల్ని అందించడం ద్వారా గవర్నమెంట్కి ప్రతిరోజు 1600 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. గవర్నమెంట్ ఈ నష్టాన్ని ఇంకా ఎంతవరకు భరిస్తుందో తెలియదు. ఇక్కడ ఇంకో థియరీ కూడా ఉంది. మొన్నటి వరకు దేశంలో ఎలక్షన్ జరిగాయి కాబట్టి మేబీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచితే దాని ఎఫెక్ట్ ఎలక్షన్ పైన ఉంటుంది కాబట్టి బీజేపీ అలా చేయకపోయి ఉండొచ్చు. కానీ రోజుకు 1600 కోట్ల రూపాయల నష్టం అంటే దీన్ని ఎక్కువ రోజులు గవర్నమెంట్ సస్టైన్ కాలేదు. వెరీ సూన్ వీటి రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పటి వరకు గవర్నమెంట్ అలాంటి ప్రకటన చేయలేదు, కానీ సిచ్యువేషన్ చూస్తుంటే అలా అనిపిస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో గోల్డ్ ప్రైస్ పెరగబోతుంది. ఎందుకంటే మన ఇండియన్స్కి గోల్డ్ కొనకూడదు అంటే ఎవరు వినరు. ఎందుకంటే గోల్డ్ మన సాంప్రదాయంలో, కల్చర్లో చాలా ఇంపార్టెంట్. పెళ్లిళ్ళ సీజన్ వచ్చినా, పండుగలు వచ్చినా జనాలు ఎగబడి గోల్డ్ కొంటారు. గోల్డ్ కొనడం వల్ల దేశానికి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే గోల్డ్ మన ఇండియాలో ఎక్కువగా ప్రొడ్యూస్ కాదు, దాన్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేయడానికి డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనము మన ఫోరెక్స్ రిజర్వ్స్ని కాపాడుకోవాలి. ప్రజెంట్ మన దేశం దగ్గర దాదాపు $700 బిలియన్ ఫోరెక్స్ రిజర్వ్ ఉంది. రేపు ఏదైనా పెద్ద ఆర్థిక ఇబ్బంది వచ్చినా మనం 1 సంవత్సరం వరకు ఈజీగా ఇంపాక్ట్ లేకుండా ఈ ఫోరెక్స్ రిజర్వ్తో సర్వైవ్ కాగలము. కానీ ఇప్పుడు ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల ఏర్పడిన ఈ క్రైసిస్తో మెల్లమెల్లగా మన ఫోరెక్స్ రిజర్వ్ తగ్గుతూ వస్తుంది. అది మన దేశానికి, దేశ ఎకానమీకి మంచిది కాదు. చాలామంది ఈ సిచ్యువేషన్ని 1991లో ఇండియాలో క్రియేట్ అయిన సిచ్యువేషన్తో కంపేర్ చేస్తున్నారు.
కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 1991లో మన దగ్గర కేవలం 15 రోజులకు సరిపడా ఫారెక్స్ రిజర్వ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాదు. ప్రజెంట్ మనం ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకానమీ అండ్ మన దగ్గర సంవత్సరానికి సరిపడా ఫారెక్స్ రిజర్వ్ ఉంది అండ్ మన దగ్గర స్ట్రాంగ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది అండ్ బెటర్ ఎక్స్పోర్ట్ కెపాసిటీ కూడా ఉంది. కానీ ప్రజెంట్ మన భారత్కి ఉన్న వీక్నెస్ ఏమిటంటే మనం ఎనర్జీ షాక్ని తట్టుకోలేము. ఎందుకంటే ఆయిల్ ఇతర ఎనర్జీ సోర్సెస్ మన ఇండియాలో ఎక్కువగా ప్రొడ్యూస్ కావు. మనం ఆయిల్ విషయంలో ఎనర్జీ విషయంలో బయట దేశాలపైన డిపెండ్ అవుతాం, ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఎనర్జీ క్రైసిస్ని ఇండియా తట్టుకోవడం కాస్త ఛాలెంజింగ్ లాంటిది. అందుకే మోడీ గారు నిన్న తన స్పీచ్లో చాలా క్లియర్గా ఈ మెసేజ్ని ఇచ్చారు. దేశ ప్రధానమంత్రి వేరే రాష్ట్రానికి వచ్చి తన పొలిటికల్ స్పీచ్లో పొలిటికల్ థింగ్స్ని పక్కన పెట్టి ఈ విషయాలు చెప్పారు అంటే ఇవి కాస్త సీరియస్, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అమెరికా ఇరాన్ యుద్ధం ఆగకపోతే రాబోయే కొన్ని రోజుల్లోనే ఫ్యూయల్ ఆర్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ యుద్ధం స్టార్ట్ అయి 72 రోజులు గడిచిపోయాయి. ఇంకా ఎన్ని రోజులు ఇది కంటిన్యూ అవుతుందో తెలియదు. ఈ యుద్ధం త్వరగా ముగిస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. కానీ ట్రంప్ ఈగో గురించి మీకు తెలిసిందే. ఇతను ఇరాన్ని ఓడించలేకపోతున్నాడు, తన ఓటమిని అంగీకరించలేకపోతున్నాడు. ప్రజెంట్ ఈ ట్రంప్ ఈగో కారణంగా ప్రపంచం మొత్తం సఫర్ అవుతుంది. ఇక మెయిన్ క్వశ్చన్, కరోనా లాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా అంటే నో, మరీ అంత వరస్ట్ కాదు. బట్ సిమిలర్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. లాక్డౌన్ లాంటివి ఉండవు, కానీ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలాగా కంపెనీస్ ప్రిఫర్ చేస్తాయి. సో బయట ట్రాఫిక్ తగ్గుతుంది, ఫ్యూయల్ కన్జప్షన్ తగ్గుతుంది, ఫ్యూయల్ షార్టేజ్ కూడా ఉండవచ్చు. ఐ హోప్ మీకు సిచ్యువేషన్ ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీలో కొంతమంది అంటే జియో పాలిటిక్స్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళు, బ్రదర్ ఇండియా ఇంతగా క్రైసిస్ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీ బీస్ని ఎందుకు పంచుతుంది? ఉదాహరణకి మన ఇస్రో టోటల్ బడ్జెట్ కంటే కూడా ఈ లాడ్లీ బెహన్ స్కీమ్ ద్వారా మహిళలకు పంచుతున్న డబ్బు ఎక్కువ. కాబట్టి ఈ ఫ్రీ బీస్ని ఆపేస్తే సరిపోతుంది కదా అంటారు. కరెక్ట్, ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్. కానీ పవర్లో ఉన్న బీజేపీ, అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ ఏ పార్టీ కూడా దీనికి ఒప్పుకోదు. ఎందుకంటే అందరికీ అధికారం ఇంపార్టెంట్. ఎవరు అధికారాన్ని వదులుకోవాలి అనుకోరు. ఎప్పుడైతే మన దేశంలో ఈ ఫ్రీబీస్ కల్చర్ కంప్లీట్గా తొలగిస్తామో అప్పుడే మన అసలైన అభివృద్ధి స్టార్ట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ద్వారా క్రియేట్ అయిన క్రైసిస్ని ఇండియా ఎదుర్కోవాలంటే ఇంకా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.